99% హామీలు ఇచ్చిన హామీలన్నీ ఎలక్షన్ మేనిఫెస్టో అంతా అమలు చేశారని మళ్ళా దశల వారీగా మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడు పెద్ద మనిషి. మద్యపాన నిషేధం జరిగిందా? ఇంకో నెలన్నరలో ఎన్నికలకు వెళ్ళిపోతా ఉన్నాం. 50 రోజుల్లో ఎన్నికలకు అయిపోతా ఉన్నాయి. మద్యపాన నిషేధం చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేయడం కాదు, మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తయారీ కేంద్రాలు డిస్టిలరీస్ కూడా హస్తగతం చేసుకొని ఏ బ్రాండ్ మద్యం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లతో మద్యాన్ని తయారు చేసి 1000 కోట్లు కొల్లగొడతా ఉన్నాడు. ఇది కళ్ళకి కనపట్లేదా? ఏ విధంగా ఓట్లు వేయడానికి వస్తాడు? మద్యపాన నిషేధం చేసే వస్తానన్నాడు. మరి మద్యపానం ద్వారా 1000 కోట్లు సంపాదిస్తా ఉన్నాడు. ఇవాళ ఇసుక, ఇలా భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది పైన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు రాష్ట్రంలో. అర్థాకలతో ఉన్నారు. ఇసుక ఒక పాలసీ లేదు. ఆ రోజు మనం అధికారంలో ఉన్నప్పుడు కుందూరు దాకా, ఇక్కడ దాకా, మోడిపూడి దాకా ట్రాక్టర్ ఇసుక కావాలంటే 2000కి 2500 వచ్చింది. ఈ రోజు ఎంత ఉంటా ఉందో మీరు చెప్పండి. ఇసుక ధర ఎవరు జరుపుకుంటా ఉన్నాడు? ఈ డబ్బులన్నీ స్థానికంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఇంటి దాకా 1000 కోట్ల రూపాయలు సాయంత్రానికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది వాడు చేసే దోపిడీ. ఇలా అదేమని అడిగితే ప్రతిపక్ష పార్టీల మీద అడ్డగోలుగా అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల వరకు అక్రమంగా ఎన్ని కేసులు పెట్టారో, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లారో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. వీటికి ఇంతకింత చెల్లిస్తారు. మీరు ఖచ్చితంగా మీ చేత జవాబు గతంలో చూసిన పరిస్థితులు వేరు, రాబోయే పరిస్థితులు వేరు, గుర్తుంచుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా మంచికి మంచి, చెడుకు చెడు. ఇలా అధికారం కోసం ఎవరికి ఎంపర్లాడలేదు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. 20 ఏళ్ల పైన సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఇలా ఏ పదవి ఆశించకుండా, ఏ అధికారం కోసం ఎంపర్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి దోపిడీ పరిపాలన పారదోలాలనే ఏకైక లక్ష్యంతో జయంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పనిచేస్తామని ప్రకటన చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి మాత్రం అతనికి అధికారం అవసరం. అతని అధికారం అతని కోసమే అవసరం, ఈ రాష్ట్రం కోసం కాదు, ఇక్కడ ప్రజల కోసం కాదు. ఎందుకు అతని కోసం అవసరం అంటే 12 సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నాడు, 7 ఈడీ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నాడు. 43,000 కోట్లు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అడ్డం పెట్టి అడ్డగోలుగా సంపాదించాడని చెప్పి 16 నెలలు జైల్లో ఉండినటువంటి వ్యక్తి. తను జైల్లో ఉన్నాడు కాబట్టి ఎదుటివాడి కూడా మీద కూడా ముద్దాయిగా ముద్రయ్యాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి బనాయించాడు. ఇప్పుడు మీకు చెప్పాను, 2 కేసులు మద్యపాన నిషేధం, డిస్టిలరీలు 2 ప్రభుత్వ వ్యతిరేక చర్యలు పూర్వపడ్డారు, అవి ఇవ్వటం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడు. ప్రజలకు ఉచితంగా ఇసుకిచ్చాడని చెప్పి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టాడు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి రాజధాని చుట్టూతో ఫామ్ చేశాడు, దీనిలో అక్రమాలు జరిగినాయని చెప్పి ఒక కేసు పెట్టాడు. అసలు అర్థం పడతాం లేని కేసులు. ఈ కేసులను ఎందుకు పెట్టాడంటే తను ముద్దాయిగా ఉన్నాడు, ఎదుటాడు కూడా ముద్దాయిగా చూపించాలి, అంతకు మించి వేరే ఆలోచనే లేదు. కానీ తన మీద ఉన్నటువంటి కేసులు విచారణ మొదలైతే శాశ్వతంగా జైలుకి వెళ్తాడు. 43,000 కోట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి రెడీగా ఉన్నాయి. కోర్టులు విచారణ మొదలవడం ఆలస్యం. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా కోర్టుకు పోకుండా తప్పించు తిరుగుతా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వచ్చింది పూర్తిగా వాడు ప్లేట్ ఫిరా ఇచ్చేసారు. వాళ్ళకి వాస్తవం అర్థమైంది. నిన్నటి దాకా ఒత్తిడి తట్టుకోలేక మేము సపోర్ట్ చేశాం, ఇవాళ అర్థమైంది, మేము వాళ్ళకు ఉండమని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాదు వాళ్ళు నమ్మొచ్చినటువంటి ఉద్యోగస్తులు ఎవడు వీళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. ఎడాపెడా 2 చేతులతో ఉద్యోగం చేసి చెప్పారు వాళ్ళ నాయకులు, ఉద్యోగస్తుల నాయకులు. ఈ రోజు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఓట్లు వేసి అధికారంలో తీసుకొచ్చామో మేమే దించి కిందకు దించి తరిమి కొడతామని చెప్పి చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులు. మోదుకూరు గ్రామం అంటే నా మొదటి నుంచి భయం. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పోరాలు ఉంటా ఉంటాయి. ఇక్కడ మీరు ఆలోచించండి, మీరు మనసుతో ఆలోచించండి. ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి మేం చేసిందా,
జగన్మోహన్ రెడ్డి నాకు ఏదైనా జరిగిందా అనేది. సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతాడు. సంక్షేమ కార్యక్రమాలు అనేవి జగన్మోహన్ రెడ్డి కాదు, తెలుగుదేశం పార్టీ పేటెంట్ హక్కది. మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆయన ఇచ్చిన సంక్షేమానికి 4 రెట్లు రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇవ్వబోతా ఉన్నారు. సంక్షేమం ఎవరు వచ్చినా ఆగేదని లేదు. భారతదేశానికి సంక్షేమాన్ని చూపించింది తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో వివిధ ప్రభుత్వాలన్నీ కూడా ఇలా ఆచరించే తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి పట్ట మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమంలో పెట్టింది ఎన్టీ రామారావు అని చెప్పి గుర్తు చేస్తా